చేశాడు. ఆయన కరెక్ట్గా 30వ ఏటని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు అలా స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే, యూదులు 30వ సంవత్సరాన్ని సువార్త ప్రకటించాలి. యూదులు 30వ సంవత్సరం వచ్చిన తర్వాతే సువార్త ప్రకటనకి బయటకు వెళ్ళాలి. యాజకులైనా, శాస్త్రులైనా, పరిచయులైనా, ఎవరైనా సరే బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. వాళ్ళ రూల్స్. అందుకే యేసుక్రీస్తు కూడా ఆ ధర్మశాస్త్రం ప్రకారమే 30వ ఏట వచ్చాడు బయటికి. ఎక్కడ ఉంటుందో చూడండి, స్టార్టింగ్లోనే ఉంటుంది. లోకసువార్త 3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఈడు గలవాడు. అది యేసుక్రీస్తు సువార్త ప్రకటించే టయానికి ఆయనకి 30 సంవత్సరాలు. అప్పుడు ఆయన బయటకు వచ్చి సువార్త ప్రకటించాడు. మరి అంతకుముందు సువార్త ప్రకటించలేదయ్యా అంటే ప్రకటించాడు. ఎక్కడ? మరి 12వ ఏట తల్లిదండ్రులతో పాటు యెరూషలేము దేవాలయానికి వస్తాడు కదా. మరి అక్కడ వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయంలో పండగలో మరి అందరితో పాటు కలిసి అక్కడ ఆయన యెషయా గ్రంథం తీసుకొని అక్కడ మొత్తం అందరికీ చెబుతూ ఉంటాడు. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులతో పాటే ఉన్నాడు 30 సంవత్సరాలు. మళ్ళీ లేదాయా అంటే మళ్ళీ 1 సంవత్సరానికి వచ్చాడు. మళ్ళీ యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. ప్రతి పండక్కే ఆయన యెరూషలేము దేవాలయాన్ని దర్శించి, యెరూషలేము దేవాలయానికి కరెక్ట్గా పురుషులు అనేవాడు ప్రతి ఒక్కడు రావాలి. అది దేవుడు ఖండితంగా చెప్పాడు. లేడీస్ అయినా రాకపోయినా ఆయన ఏమనుకుంటాడు నాకైతే తెలియదు, కానీ పురుషులు మాత్రం ఖండితంగా అసలు ప్రతి ఒక్కరు రావాల్సిందని రూల్స్ పాస్ చేశాడు. మరి యేసుక్రీస్తు పురుషుడే కాబట్టి కన్ఫామ్గా రావాల్సిందే. ఒకసారి చూడండి, ఆ ఆజ్ఞను కూడా ఎట్లా చెప్పాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం మనం. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండగలోను, వారముల పండగలోను, పర్ణశాలల పండగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ మగవారందరి ఆయన సన్నిధికి కనబడవలెను. ఇక్కడ ఏం చెప్పాడు? ప్రతి మగవాడు ఆయన మందిరాన్ని కాపాడాలి. ఖండితంగా చెప్పేశాడు దేవుడు. యెరూషలేము దేవాలయానికి అందుకే తీసుకొచ్చారు యేసుప్రభుని. చిన్నప్పుడు పేరు పెట్టడం కానీ, తర్వాత రాలేదంటే తర్వాత కూడా వచ్చారు. ఇంకా తర్వాత రాలేదంటే ఆయన 30 సంవత్సరాల దాకా 29 సంవత్సరాల దాకా యెరూషలేము దేవాలయానికి వస్తూనే ఉన్నాడు. అక్కడ ఆరాధన జరుగుతుంటే ఆరాధనలో పాల్గొంటూనే ఉన్నాడు. ఆ ఆరాధనలో ఆయన కూడా ప్రకటిస్తూనే ఉన్నాడు చుట్టుపక్కల. ఆయన టైం ఇంకా రాలేదు. మరి ఆయన టైం రాలేదంటే అంతకుముందు ఎవరు చెబుతున్నారు? బాప్తిస్మం ఇచ్చే యోహాను చెబుతున్నాడు. ఆయనకు మార్గాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో ఒక మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య వచ్చి ఇదిగో ఇలా మిమ్మల్ని ఒక సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అనే ఒక అనేది ఒక వ్యక్తిని ఆల్రెడీ ముందే సిద్ధపరిచాడు దేవుడు. ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. అప్పటికి ఆయనకంటూ చాలామంది శిష్యులు ఎక్కువైపోయారు. యోహాను గారికి కూడా ఆ యోహాను గారి శిష్యులే చివరికి యేసుక్రీస్తు శిష్యులుగా మారిపోయారు. అలా ఖండితంగా రావాల్సిందే దేవాలయానికి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు కూడా వచ్చారా రాలేదని చాలామంది డౌట్లు అడుగుతున్నారు. ఆయన 12వ ఏటే కనపడ్డాడు, తర్వాత ఏం కాపాడలేదు. ఆయన తర్వాత అసలు ఎక్కడున్నాడు ఏంటో కూడా తెలియదు. అసలు ఆయన ఇక్కడ భారతదేశానికి వచ్చాడంట. ఇక్కడికి వచ్చి ఇక్కడ బౌద్ధ మతం నేర్చుకొని ఇక్కడ ప్రసంగాలు చేసి అక్కడికి వెళ్ళి యెరూషలేములో స్వస్థతలు అద్భుతాలు చేశాడంట అని ఇవన్నీ చెప్పుకుంటున్నారు చాలామంది. ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? అసలు ఆ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలు విడిచి ఎక్కడికి వెళ్ళదు యేసుప్రభు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు విడిచి ఎక్కడికి వెళ్ళా. చాలామంది చాలా రకాలుగా అంటూ ఉన్నారు ఈ రోజుల్లో. ఆయన గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజుల్లో కూడా. చాలా భయంకరమైనటువంటి కార్యాలు, అంటే అసలు ఎన్నో భయంకరమైన వాటిని యాడ్ చేస్తున్నారు ఆయనకి. ఎన్నో అపవిత్రమైన కార్యాలను ఆయనకి యాడ్ చేస్తున్నారు. ఆయన వచ్చి పెళ్లి చేసుకున్నారని యాడ్ చేస్తున్నారు. అవన్నీ చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. చాలా చాలా బాధ. అసలు ఆయన ఎందుకు వస్తాడు ఇక్కడికి?
రావాల్సిన అవసరం ఏముంది? లేదు. యెరూషలేము దేవాలయంలో 30 సంవత్సరాల పాటు, 29 సంవత్సరాల పాటే ఉండి మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులతో పాటే ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులతో పాటు, వాళ్ళ అమ్మ నాన్నతో పాటు, వాళ్ళ అన్నయ్యలో వాళ్ళ తమ్ముళ్ళతో పాటు, ఆ చుట్టుపక్కలతో పాటు వాళ్ళు ఉండే వాళ్ళు పనులు చేసే పనులతోనే పనులు చేస్తున్నాడు. వడ్లవాని పని చేస్తున్నాడు, అవన్నీ చేస్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించడానికి ముందడుగు వేశాడో ఆయన 30వ ఏట స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఇక్కడ యోహాను గారి గురించి ఒక మాట సాక్షాత్తు యేసుప్రభు చెప్పాడా? ఆయనే చెప్పాడు. ఎందుకు చెప్పాడయ్యా అంటే, ఏలియా గారు ఆ కాలంలో పాత నిబంధనలో ఏలియా గారు ఎలా అయితే సువార్త ప్రకటించి అంత ధైర్యంగా అంత గట్టిగా ప్రకటించి వెళ్ళిపోయాడో, తర్వాత ఎలీషా ఎలా అయితే వచ్చి సువార్త ప్రకటించాడో, అలాగే ఇక్కడ యోహాను గారు ఎంత అయితే సువార్త ప్రకటించి ఆయన చెరసాలలో వేశారో, చేసిన తర్వాత ఆయన తర్వాత రావాల్సినటువంటి వారు ఎవరు, అది మీకు జ్ఞాపకం ఉంటే, అది మీకు మైండ్లో ఉంటే రాబోయేవాడు అతడే. అంటే ఆ ఏలియా గారి గురించి చెబుతున్నాడు ఈయనకి. ఆ ఏలియా ఎలా అయితే వచ్చాడో, ఆ ఏలియాని ఎలా చెప్పాడో, ఆయన తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చింది అంటే మెస్సయ్య వస్తాడు. ఆయన వచ్చిన అంటే ఎలీషా వెళ్ళిపోయిన తర్వాత, అదే ఏలియా గారు వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా వచ్చాడు కదా. ఆ ఎలీషా వచ్చి ఆయన కూడా సువార్త ప్రకటించాడు. ఇక్కడ కూడా చెబుతున్నాడు, ఆయన జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, మరి ఆయన చెరసాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చేది? ఎలీషా. ఆ ఎలీషానే మెస్సయ్య. ఆయన చెబుతున్నాడు. యేసుక్రీస్తు తాను గురించి తాను చెబుతూ ఉన్నాడు. అది మీరు నమ్మారా? పరిసయ్యులారా, సద్దుకయ్యులారా, అది మీరు నమ్మారా? అది నమ్మితే అది జరిగిన తర్వాత ఏం జరిగిద్ది అని ఒక పోలిక చెబుతున్నాడు, ఒక పోలిక చూపిస్తున్నాడు అక్కడ. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా వచ్చాడు. ఎలీషా రావాలంటే మరి ఎవరు వస్తారు? ఇప్పుడు జరుగుతున్న కార్యాలు ఏంటి? ఇక్కడ సువార్త ప్రకటించేది ఏంటి? మీ కళ్ళకు కనిపించేది ఏంటి? ఒక దృశ్యంలాగా చూపిస్తున్నాడు వాళ్ళకి. ఒక దృశ్యం చూపిస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా డౌట్లతో ఉంటారు, పరిసయ్యులు కూడా, సద్దుకయ్యులు కూడా. అసలు నువ్వు ఏలియావా, లేకపోతే ఇంకా మోసేవా, లేకపోతే ఇంకా ప్రవక్తలలో ఒకడవా అని వీళ్ళు కూడా డౌట్లతో ఉంటారు. వాళ్ళ డౌట్లు చూడండి ఒకసారి, ఇది చెప్పి ముగించేస్తా. వీళ్ళకి వచ్చిన సందేహాలు. యూదులు ఆయన యొద్దకు పోగై, ఎంతకాలము మమ్మల్ని సందేహపెట్టదు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితేనే కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు అని చెప్పుకుంటూ వస్తాడు. అంటే వాళ్ళకు కూడా డౌట్ వచ్చేసింది. ఎందాక సందేహం పెడుతున్నావు నువ్వు, అసలు ఎందాక అంటే వాళ్ళకు కూడా డౌట్ వచ్చేసింది. సందేహాలు మొదలైపోయినాయి వాళ్ళకు కూడా. అలాగే ఇక్కడ మనం చూస్తే యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు సరళం చేశాడు మార్గాన్ని. ఆయన ఎప్పుడైతే జైల్లో చెరసాల్లో బంధించారో, తర్వాత యేసుక్రీస్తు వారు స్వార్థనే బాధ్యతను స్వీకరించాడు. దాన్ని తీసుకొని ముందడుగు వేశాడు. అలా ముందడుగు వేసి ఎప్పుడైతే అంటే అక్కడ సువార్త ఆగిపోలేదు, ఇంకా ఆ సువార్తను ఫుల్ స్టాప్ చేయలే. అప్పుడు మొదలు పెట్టించాడు దేవుడు. తండ్రి ఎందుకు అసలు ఇలా చేశాడంటే, ఒకళ్ళు స్టార్ట్ చేసి ఆ వేని చూపించిన తర్వాత దానికి మార్గాన్ని ఒక రాయి అనేది వేయాలి. ఆ వేసిన వాడు, ఆ ముందడుగు వేసిన వాడు యేసు. ఒక మార్గాన్ని సరళాన్ని చూపించాడు యోహాను గారు. ఒక వేని కొద్దిగా చిన్నగా ఓపెన్ చేశాడు ద్వారాన్ని. తర్వాత ఆ మార్గాలను సగ్గపెట్టిన తర్వాత యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చాడు. ఆయన 30వ ఏట ఎందుకు వచ్చాడంటే, అప్పుడే రావాలి యూదుల ఆచారం ప్రకారం. 20వ ఏట రావాలంటే 20వ ఏటే రావాలి. దేవుడు రూల్స్ ఏది పెడితే అదే రావాలి. యెరూషలేము దేవాలయానికి కన్ఫర్మ్గా మగవాళ్ళే రావాలని చెప్పాడు. అంటే లేడీస్ కూడా రావాలి, కానీ పక్కగా అబ్బాయిలు మాత్రం కన్ఫర్మ్గా రావాలని చెప్పాడు. కాబట్టే
యేసుక్రీస్తు వారు కూడా 29 సంవత్సరాలు కూడా వెళ్ళాడు. ఆయన ఇంటికాడే ఉండలేదు, వెళ్ళాడు. ఆ పండగలన్నీ ఆచరించాడు, ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యాడు, అవన్నీ చేశాడు. తర్వాత కూడా వెళ్ళదా అంటే తర్వాత కూడా వెళ్తాడు. ఇంకా అసలు తర్వాతే ఎక్కువ వెళ్తాడు. ఇంకా వారం రోజుల ముందు వెళ్తాడు. అక్కడ అనేక మంది జనాలు మొత్తం అన్ని ఏరియాల నుండి వచ్చేస్తారు అక్కడికి. అక్కడే సువార్త ప్రకటించాలి. అక్కడే ఎక్కువ మంది అన్ని జనులు వచ్చేస్తూ ఉంటారు ఆ పండగకి. పండగలో 3-4 పండుగలు ఏకంగా జరుగుతాయి. ఆ పండగలలోనే జనాలు వేలల్లో లక్షల్లోనే ఉంటారు నాకు తెలిసి. అంతమందికి ఒక్కసారి సువార్త ప్రకటిస్తే ఎలా ఉంటుంది అది. అందుకే పెంతెకోస్తు పండగ రోజు ఆయన, అలాగే శిష్యులు కూడా పెంతెకోస్తు పండగ రోజే పరిశుద్ధాత్ముడు రాక మొత్తం అందరికీ వాక్యం అనేది స్ప్రెడ్ ఆ పండగ రోజుల్లోనే ఎక్కువగా జరుగుతుంది. ఆ పండగ రోజుల్లోనే అనేక మంది జనాలందరూ వస్తారు యెరూషలేము దేవాలయానికి. ఆ వచ్చినప్పుడే ఇవన్నీ ప్రతి ఒక్కరూ విన్న సందర్భాలన్నీ కూడా వాళ్ళ ఊర్లకి మోసుకు వెళ్ళి అక్కడున్న వాళ్ళకి చెప్పి అక్కడ సంఘాలను మొదలుపెట్టి, మరి పౌలు గారు ప్రయాణాలు వెళ్ళినప్పుడు సమాజ మందిరాలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? అన్ని జనులు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అటు వెళ్ళిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సమాజ మందిరాలు చాలా కాపాడతాయి. అవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఇదిగో యెరూషలేము దేవాలయానికి వచ్చారు. వాళ్ళు కూడా అక్కడ సువార్త విన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళ ఊళ్ళకి. వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటిస్తాం మొదలుపెట్టారు. అక్కడ చర్చిలు కట్టుకున్నారు, అక్కడ చక్కగా చేస్తున్నారు. అలాగే ఏలియా గారు ఆహరోణం అయిన తర్వాత ఎలీషా వచ్చాడు సువార్త ప్రకటనకి. ఇక్కడ యోహాను గారు ఆయన జైల్లో ఎప్పుడైతే పెట్టారో అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చాడు సువార్త ప్రకటనకి. ఇది ఓన్లీ జస్ట్ సువార్త విషయానికి మాత్రమే పోలిక, అంతేకాని దేనికోసం కాదు. అసలు వాళ్ళని యేసుక్రీస్తుతో టాలీ చేయడానికి సరిపోరు. ఎందుకంటే జస్ట్ ఒక పోలిక లాంటిది అని చెప్పడానికే ఈ ఉదాహరణ. ఈ మాటలు దేవుడు దీవించినగా చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే సువార్త ప్రకటన మరి ఆ కాలంలో చాలా గొప్పగా నడిపించారు తండ్రి. మరి అనేక మంది మీ యొక్క మందిర ఆవరణానికి వచ్చి ఆ సువార్త విషయాలను మోసుకు వెళ్ళి తన సొంత గ్రామాలలో ప్రకటించుకొని అక్కడ ఉన్న వాళ్ళను కూడా మార్చడానికి ఎంతగానో ఉపయోగపడింది తండ్రి. ఇందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి, మరి మందిరం అనేది ఒక పరిశుద్ధంగానే మేము చూడాలి, కానీ అక్కడ చెప్పబడుతున్న మాటలు చాలా పరిశుద్ధమైనవి. మరి అటువంటి మాటలు మోసుకు వెళ్ళి కూడా తండ్రి అనేకులకి చెప్పేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో మీ నామాన్ని మహిమ తెచ్చేవారుగా, ఘనత తెచ్చేవారుగా ఉండడానికి సహాయం చేసి నడిపిస్తారని, జరగబోయే తర్వాత సెషన్లో కూడా మీరు తోడుగుండా నడిపించమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. హల్లెలూయా.